నాటుకోడి కూరకి చిక్కటి గ్రేవీతో కమ్మని రుచి రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 4 మిరియాలు, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఇంకా బిర్యానీ ఆకు, ఎండు కొబ్బరి, మనకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు ఒక అరచిప్ప వరకు ఎండు కొబ్బరి తీసుకొని మొత్తం దోరగా సన్నని మంట మీద వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు సన్నని మంట మీద దోరగా వేయించుకొని అందులోకి 2-3 టమాటా ముక్కలు తరిగి టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇదంతా ఏఎంసీ గిన్నెలో చేశాను. నాటుకోడి ఫారం కోళ్ళే కాబట్టి కంప్లీట్గా ఊర్లలో పెరిగే నాటుకోళ్ళు కాదు. సో ఇదైతే అరగంటలో ఉడికిపోయింది. టమాటాలు కూడా మెత్తగా మగ్గిన తర్వాత నీళ్లతో కడిగి పక్కన పెట్టుకున్న నాటుకోడి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో 2 నిమిషాలు మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. సపరేట్ లిడ్ లేకపోయినా కూడా ఈ ఏఎంసీ బౌల్లో వచ్చేసి ఇక ఏదైనా కూడా చికెన్ కర్రీ మ్యాక్సిమం అంటే ½ అన్ అవర్, అది కూడా కంప్లీట్ ఆనియన్స్ దగ్గర నుండి మొత్తం కూడా లో ఫ్లేమ్లో ఉంచితే ½ అన్ అవర్ పట్టింది. ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నీళ్లు మొత్తం ఊరుతాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి, ఇంకా నీళ్లు బాగా ఊరుతున్నాయి కాబట్టి ఆ నీళ్లతోనే ఉడికిపోతుంది. సపరేట్ లిడ్ లేకపోయినా కూడా ఇందులో మ్యాక్సిమం ఆ వేపర్ అనేది ఆవిరి బయటికి పోకుండా ఉడికిపోతుంది. ఇంకా నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి. ఒక 70% వరకు ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక అర గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని లో ఫ్లేమ్లో నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. నీళ్లు వేసిన తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే తగినంత యాడ్ చేసుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిక్కటి గ్రేవీతో కమ్మగా నాటుకోడి కూర అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.